ఈరోజు రండి మన ఆత్మల యొక్క సారము గురించి దేవుని వాక్యములను పంచుకుందాం. విశ్వాసము మార్గం నడుచుచుండగా ఆత్మకు సంబంధించిన విషయాలను విస్మరిస్తూ తీరిక లేకుండా భౌతికమైన దృశ్యమైన తమ జీవితాల కొరకు మాత్రమే జీవించే అనేక ప్రజలను మనం చూడవచ్చు. ఏమైనా మన జీవితం యొక్క సారము గురించి మనం మొదటగా గ్రహించవలెను. మనం కేవలం భౌతిక విషయాలను మాత్రమే చూస్తూ ఆత్మ యొక్క అంశాన్ని నిర్లక్ష్యపరిచినట్లయితే దేవుని విశ్వసించుటలో మనకు కష్టంగా ఉంటుంది. మనం అలా చేసినట్లయితే మనము అపోస్తులు వారు దేవుని విశ్వసించినప్పటికీ ఈ విధమైన హింసలు ఎందుకు అనుభవించారు, దేవుని విశ్వసించిన ప్రజలు అలాంటి కష్టాలు ఎందుకు అనుభవించారు అని ఆలోచిస్తాము. ఆత్మ గురించి అర్థం చేసుకోకుండా మనం కేవలం మూడవ డైమెన్షన్ దృక్కోణం నుండి మాత్రమే ఈ లోకాన్ని గమనించినట్లయితే మనం దేవుని ఎరుగలేము, ఆయన చిత్తాన్ని గ్రహించను లేము. దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా కష్టం వచ్చినప్పుడు యూదా ఇస్కరియోతు వలె మనం మన విశ్వాసాన్ని త్యజించి దేవుని వదిలివేయవచ్చు. మరియు మనం లౌకిక జీవితంలోనే మునిగిపోవటం తప్ప ఏ మార్గము ఉండదు. ఈ విధమైన దారుణమైన పరిస్థితి మనకెన్నడూ సంభవించకూడదు. దేవుడు ఈ భూమిపైకి వచ్చారు మరియు మానవాళి యొక్క రక్షణ కొరకు శిలువను మోశారు మరియు మనలను తన చేతులలోకి నడిపించారు. దేవుడే స్వయంగా వచ్చారు మరియు పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథాల ద్వారా ఆత్మ యొక్క ప్రపంచం ఉన్నదని తన ప్రజలకు బోధించుటకు తన ప్రవక్తలను కూడా పంపారు కదా. మనకు ఆత్మ గురించి తెలియనట్లయితే మనం ఆరాధన దినం శనివారమైనా లేక ఆదివారమైనా నేను పట్టించుకోను, ఏ రోజు ఆరాధించిన సమస్య ఏమిటి అని ఆలోచించగలుగుతాము. క్రిస్మస్ ఆచరించే సంగతి ఏమిటి, సర్వలోకము దాన్ని ఆచరిస్తుంది. పస్కను దాటివేస్తే తప్పేంటి, విశ్రాంతి దినమును దాటివేస్తే తప్పేంటి. మానవులు భౌతికమైన విషయాలను త్వరగా గ్రహిస్తారు, కానీ తమ భౌతికమైన దృష్టితో వారు వెంటనే ఆత్మిక ఆశీర్వాదాలను గ్రహించలేరు. ఎవరైనా ఈరోజు దేవుడు మనలను విస్తారంగా ఆశీర్వదించారు, దేవుడు మనకు పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించారు అని చెప్పినప్పుడు వారు గ్రహించలేరు. కాబట్టి ఈరోజు రండి మనం ఆత్మ గురించి మరొక్కసారి తెలుసుకుందాం. విశ్వాసపు పితరులు ఎందుకని ఆకలిని, దప్పికను మరి 1 తక్కువ 40 దెబ్బలను తినే వేదనను పొందుకున్నారని అనుకుంటున్నారు? ఎందుకనగా వారు దేవుని చేత బయలుపరచబడిన ఆత్మిక లోకాన్ని గ్రహించారు. విశ్వాసులు మరియు అవిశ్వాసులకు మధ్యన తేడానగా విశ్వాసులు ఆత్మిక లోకం దిశగా పరిగెత్తుదురు, ఎందుకనగా వారది చూడగలరు కనుక. ఏమైనా అవిశ్వాసులు కేవలం రోజుకు 3 పూటల భోజనం చేసే మార్గాన్ని కనుగొనుటకు ప్రయత్నిస్తారు. వారికి ఆత్మ ఉన్నదని తెలియదు, ఎందుకనగా వారు ఆత్మిక లోకాన్ని చూడలేరు. ప్రఖ్యాత రాజకీయ నాయకులు, ప్రఖ్యాత న్యాయవాదులు, ప్రముఖ పండితులు, తత్వవేత్తలు, హీరోలు, లెక్కలేని ప్రజలు ఉన్నారు. ఏమైనా మీరు వారిని ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో సంతృప్తి చెందారా అని అడిగినట్లయితే వారు లేదని చెప్పుదురు. ఈ భూమిపై జీవించే ప్రజలందరూ అసంతృప్తిగా ఉంటూ కేవలం తమ పాత్రను పోషిస్తున్నారు. నేను కూడా నా పాత్రను పోషించుచున్నాను మరియు మీరు కూడా మీ పాత్రను పోషిస్తున్నారు కదా. ఈ లోకంలోని ప్రజలలోకెల్లా రాజులు ఒక రాజు పాత్రను పోషిస్తారు, భిక్షగాలు భిక్షకుడి పాత్రను పోషిస్తారు, అధ్యక్షులు ఒక అధ్యక్షుని పాత్రను పోషిస్తారు, గృహిణులు ఒక గృహిణి పాత్ర పోషిస్తారు, భర్తలు ఒక భర్త పాత్రను పోషిస్తారు. మనమందరం కేవలం మనకివ్వబడిన పాత్రను పోషిస్తున్నాం. ఈ నాటక ప్రదర్శన ముగిసినప్పుడు మనం కలిగి ఉండిన అసలైన జీవితానికి తిరిగి వెళ్తాము. కొన్ని మార్లు మనం నాకు ఆ పాత్ర పోషించటం ఇష్టం, నేను రాజు యొక్క కిరీటాన్ని ధరిస్తూ వైభవంగా జీవించాలనుకుంటున్నాను అని ఆలోచించవచ్చు.
ఆ పాత్రను పోషించుటకు మీకు ఇవ్వబడినట్లయితే మీరేమి చేయుదురు? మనకివ్వబడిన పాత్రను పోషించుటకు అసూయపడే అవసరం లేదు. మనం కేవలం మన స్వంత పాత్రని విశ్వాసపూర్వకముగా చేపట్టవలెను. మనమందరము కేవలం మన పాత్రను పోషిస్తున్నాం. మరి ఈ భూమిపై జీవిస్తున్నాము. మన భూలోక జీవితం ముగిసినప్పుడు మనం ఎక్కడి నుండి వచ్చామో అసలైన స్థలానికి తిరిగి వెళ్ళేదాము. మనం అసలైన లోకానికి మరియు మన అసలైన స్థానానికి తిరిగి వెళ్ళేదాము. ప్రతి ఒక్కరూ 이쪽으로 지금 다 돌아가기 때문에 여러분 ఈ భూలోక జీవితంపైన దృష్టి పెట్టక నిత్య లోకమునకై భవిష్యత్తులో మనం వెళ్ళబోయే 영의 세계 본래 అసలైన లోకమునకై ఎదురు చూడవలెను. 여러분과 제가 꼭 되셔야 되겠습니다. ప్రజలు ఆత్మిక ప్రపంచాన్ని గ్రహించినట్లయితే 영혼의 వారెన్నటికీ ఈ భౌతిక జీవితం చేత బంధించబడరు. 육적인 어떤 이 లౌకిక దురాశలకును వేలాడరు. 세속적인 욕심에만 매달릴 수가 없습니다. 2000 సంవత్సరాల క్రితం యేసు భూమిపైకి వచ్చినప్పుడు 땅에 오셔서 잠시 ఆయన 이 땅 త్వరలోని అదృశ్యమైపోయే ఈ భూమిపై గల విషయాల పట్ల ఉత్సాహంగాను లేక ఉద్రేకంగాను ఉండకూడి అని చెప్పారు. రండి లూకా 12వ అధ్యాయం వద్దకు వెళ్ళి మన సారాంశం ఏమిటో కనుగొందాం. 12장에서 함께 확인해 보도록 합시다. లూకా 12వ అధ్యాయం 16వ వచనం ఇలా సెలవిస్తుంది. 또 మరియు ఆయన వారితో 가라사대 ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని 고 하고 తనలో తాను ఆలోచించుకొని నేనిలాగు చేతును. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా 또 내가 అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, 평안히 쉬고 సంతోషించుమని చెప్పుకొను అనుకొనెను. 즐거워하자 하리라 하되 అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. 도로 찾으리니 నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. 이것이 되겠느냐 దేవుని ఎడల ధనవంతుడు కాక 이를 위하여 తన కొరికే సమకూర్చుకునేవాడు అలాగునని ఉండునని చెప్పాను. 이와 같으니라 하였습니다. 여기서 ఈ ధనవంతుడు వెర్రివాడని యేసు ఎందుకు చెప్పాను? 어리석다라고 이렇게 지적을 하셨을까? ఈ ధనవంతుడు తన జీవితం యొక్క సారము, 그 삶이 తన ఆత్మ అని గ్రహించలేదు. 사실을 깨닫지 못하고 사는 사람입니다. అతడు కేవలం భూలోక విషయాలపైనే ఆసక్తి కలిగి ఉండెను. 이 땅에 것만 눈을 అందుకని యేసు 그런 삶이기 때문에 వెర్రివాడా అని చెప్పాను. అతడు ఒక పాత్రను పోషించడం కన్నా ఎక్కువేమీ చేయలేదు. సమస్తము తనదేనని అతడు తలంచాడు. అదే నిజమై ఉండినట్లయితే అతడు చనిపోయిన తర్వాత తన వస్తువులను తనతో పాటు తీసుకెళ్లగలిగేవాడు కదా. దిగంబరిగా వచ్చాము, దిగంబరిగా వెళ్ళదుము అనే సామెత కలదు. 말도 있고 అలెగ్జాండర్ మహాచక్రవర్తి తాను చనిపోయినప్పుడు తన చేతులను శవపేటిక బయట వేలాడబడేలా ఉంచవలనని అతడు అభ్యర్థించలేదా? అతడెందుకు తన చేతులు శవపేటిక బయటన వేలాడేలా ఉంచమని అడిగాను? 온 세계 అతడు సర్వలోకాన్ని జయించినట్లుగా మరియు 세계를 다 భూమి అంతా తానే మృంగివేసినట్లుగా కనబడేది. 했지만 కాని చివరకు అతని ఖాళీ చేతులు మాత్రమే మిగిలి ఉండెను. 가져가는 అతడు తీసుకెళ్లగలిగినది ఏమీ లేకుండెను. 교훈적으로 మీరు చనిపోయినప్పుడు తీసుకెళ్ళుటకు ఏమీ ఉండదని 포인을 관 밖으로 ప్రజలకు బోధించుటకై అతడు తన చేతులను శవపేటికల నుండి బయటకు వేలాడేలా పెట్టాను. 유명한 또 일화가 있습니다. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. 밤에 내 영혼을 నీవు సిద్ధపరిచినవి ఎవని వగును? 내 예배한 것이 మీరిది ఇక్కడ కూడా చూడగలరు కదా. ధనవంతుడు తనలో తాను, 중에 이르기를 నేనేమి చేయవలను? నా ధాన్యమును సమకూర్చుకొనుటకు నాకు స్థలము లేదు. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకునేదను. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నాకు సమకూర్చబడి ఉన్నది. సుఖించేదను, తినేదను, త్రాగేదను, సంతోషించేదను అని తలంచాను. ఆ ధనవంతుడు తన ఆత్మ గురించి కొంచెమైనను ఆలోచించలేదు. అతడొక వెర్రివాడని యేసు చెప్పుటకు ఇది మొదటి కారణం. 첫 지적을 하셨고 자신의 영혼이 మరియు అతడు వెర్రివాడని చెప్పుటకు రెండవ కారణమేమనగా 소환될 존재라는 తన ప్రాణము ఏదో ఒకరోజు అడగబడునని 지금 살고 있기 ఆ ధనవంతుడు గ్రహించలేదు. 예수님께서 두 번째 그 점을 어리석다라고 했습니다. మూడవ కారణమనగా 이제 어리석다라고 시작. అతడు ఆత్మిక లోకము కొరకు 연히 준비해야 될 సిద్ధపరచుకోవలసిన విషయాలకు బదులుగా 못하고 이 땅에 육적으로 తన జీవిత కాలాన్ని ఈ భూమిపై మాత్రమే ఆనందించుట కొరకు 어떤 시간을 다 సిద్ధపరుస్తూ గడిపాను. 이 점을 어리석다라고 이렇게 지적을 하고 있습니다. 그래서 కాబట్టి యేసు ఉపమాన రీతిగా 가운데
오늘 밤에 ఈ రాత్రి నీ ప్రాణంను అడుగుచున్నారు 살리니라고 అని 이렇게 చెప్పాను. 말씀을 주셨습니다. అడుగుచున్నారు అనే పదము 쉽게 표현한다면 పిలుచుచున్నారు అనే పదముతో మార్చబడగలదు కదా. 그래서 కాబట్టి ఈనాటి ఉపదేశం పేరు 갑작스런 소환, అకస్మాత్తుగా పిలువబడును. 갑작스런 소환. ఒక డైరెక్టర్ 감독이 하시는 మీ 말, నటన భయంకరంగా ఉన్నది 당신 కాబట్టి ఈ రోజు నీకు చివరి దినం. 오늘로 끝이요. ఇప్పటి నుండి మీ పాత్రను ఇంకెవరైనా పోషించును కనుక ఈ రోజు తర్వాత నీ పని ముగిసిపోయిను అని చెప్పినట్లయితే ఎలా? ఆ పాత్రను పోషించుటకు వారి శక్తినంతా ఉపయోగించినప్పటికీ వారు ఆపివేయవలెను. 이래서 예수 ఇందువలనే 갑작스런 యేసు మనలను ముందుగానే అన్ని విషయాలను సిద్ధపరచుకునే బుద్ధిగల వానిగా ఉండవలనని అడుగుచున్నారు. 예비할 수 తద్వారా మనం అకస్మాత్తుగా పిలువబడినప్పుడు తికమక పడము. 일러주고 계십니다. 우리 모두가 다 మనమందరము తిరిగి రమ్మని పిలువబడతాము. 소환되는 తేడా మాత్రం ఏమనగా మనమెలా పిలువబడుదుమో అని. 어떤 사람은 కొందరు యుద్ధము ద్వారా పిలుపు పొందుతారు, 또 어떤 사람은 కొందరు రోగాల ద్వారా, 그 소환되는 어떤 మరియు కొందరు ప్రజల ప్రమాదము ద్వారా. 이 세상에 태어난 모든 사람에게는 ఈ లోకంలో జన్మించిన ప్రజలందరూ ఖచ్చితంగా దేవుడు వారిని తిరిగి రమ్మని పిలిచే క్షణాన్ని ఎదుర్కొంటారు. 그때 ఆ క్షణమందు 사람이 있고 కొందరు ప్రజలు తికమకపడి ఆశ్చర్యపోతారు, మరి ఇతర ప్రజలు ఆనందిస్తారు. కొందరు చివరకు 영화로운 세계 నేను దేవుడు ఉండే మహిమకరమైన లోకానికి వెళ్ళుచున్నాను అనే ఆలోచనతో సంతోషిస్తారు. 까지 나이도 뭐 30, నేను కేవలం 30 ఏండ్లు వయసులో ఉన్నాను కాబట్టి భయంకరమైన కోత కోయవాడు వచ్చినప్పుడు నేను రాలేనని చెప్పండి, ఎందుకనగా నేను ఎంతో గర్వపడుచున్నాను అని సాహిత్యంతో ఒక ప్రఖ్యాతిగాంచిన పాట కలదు. 어떤 가사말 ఇంకను నేను వెళ్ళుటకు ఇది సమయం కాదని అతనికి చెప్పండి. 전해라 말이죠. 우리가 నిజానికి మనం అలా చెప్పగలిగే స్థానంలో లేము. 이 갑자기 తిరిగి రమ్మని మనకు ఆజ్ఞాపించబడినట్లయితే రాత్రి వేళ నిద్రిస్తున్నప్పటికీ మనం తిరిగి వెళ్ళవలెను. 물론 నిజమే, 사회 జీవితంలో అన్ని రకాల విషయాలు ఉంటాయి. 어떤 일들이지만 이들 కానీ ప్రజలు నిరంతరంగా చేసే మూర్ఖపు కార్యమనగా 영혼의 ఆత్మ కొరకు సిద్ధపడకపోవటం. 근데 오늘 ఏమైనా 전 세계에서 ప్రపంచమంతటా విశ్రాంతి దినమును ఆచరిస్తున్న మన సియోను సభ్యులందరూ నిజంగా ధన్యులు. 사람들입니다. మీరిప్పుడు సమస్తము సిద్ధపరచుకున్నారు కదా. 세상 ఈ లోకము సిద్ధపడకపోయినప్పటికీ ప్రతిరోజు మన జీవితానికి అత్యంత అవసరమైనది మనం సిద్ధపరచుకుంటున్నాము. అపోస్తుడైన పౌలు యేసు యొక్క మాటలను హెబ్రీలు 9వ అధ్యాయంలో 히브리서 9장에 이렇게 ఈ క్రింది విధంగా నమోదు చేశాడు. రండి హెబ్రీలు 9వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. 한번 ఒక్కసారి మృతి నొందుట అనే పదాలను మీరు వర్ణించవలసినట్లయితే ఈనాటి టైటిల్గా అది తిరిగి రమ్మని ఆజ్ఞాపించుట అవుతుంది. 한번 죽는 것은 మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. 이와 అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా 하여 죄와 상관없이 రెండవసారి ప్రత్యక్షమగును. 자들에게 두 번째 나타나시리라고 했습니다. మనుషులు ఒక్కసారి తిరిగి వెళ్ళుటకు నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. 그 후에는 심판이 있을 것이다. ఈ తీర్పు నరకానికి వెళ్ళే తీర్పా 천국에 대한 లేక పరలోకానికి వెళ్ళే తీర్పా, ఇదే ముఖ్యము. 여러분과 ఈ క్షణంలో కూడా 그래서 మనం మన భవిష్యత్తు అయిన పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుటకై మన సమయాన్ని, ప్రోత్సాహాన్ని 열정을 మరియు ప్రయాసాన్ని గడుపుచున్నాము. 기울이고 ఆత్మిక లోకానికి సంబంధించి 영의 세계를 దేవుడు మన కొరకు ఇప్పుడు ఏమి సిద్ధపరచుచున్నారు? 뭘 예비하고 있다고 했습니까? ఆయన మన కొరకు ఒక నివాసమును, నిత్యమైన స్వాస్థమును మరియు రాజరేఖ యాజకులుగా స్థానాన్ని సిద్ధపరుస్తున్నారు. దేవుడు ఇప్పుడు మన కొరకు ఎదురు చూస్తున్నారు. 하나님께서 ఈ భూమిపై నాటకం ముగిసిన వెంటనే సాధ్యమైనంత త్వరగా తిరిగి రండి. నేను ఇప్పుడు మీ కొరకు ఎన్నటికీ అదృశ్యం కాని పరలోకమందు కిరీటమును భద్రపరుస్తున్నాను. 멸류관을 내가 మనం ఇది గుర్తించుకోవలెను. కానీ మీలో కొందరు 우리가 이런 걸 నేను ఈ సంవత్సరం 1 సంవత్సరం పెద్దవాడిని, నేను పనికిరాని వాడిగా మారుచున్నానా అని ఆలోచిస్తారు. 내가 되나? మీరెందుకు అలా ఆలోచిస్తారో నాకు తెలియదు. 그건 세상 లౌకిక ప్రజలు ఆలోచించే విధం అదే. 우리 시온 మనం సియోను పిల్లలము. 하나님 దేవుడు సిద్ధపరిచిన పరలోకం గురించి మనం ఆలోచించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటాము. 한살 더 మన వయస్సు పెరుగుచున్న కొలది మనం అంతగా పరలోక రాజ్యమును సమీపిస్తాము. 이제 곧 మనం త్వరలోనే దేవుని కలిసిదాం. అది ఉత్సాహంగా లేదా? 이 조만간 దేవుడు మనల్ని తిరిగి రమ్మని పిలిచినట్లయితే 되면 పరలోక ద్వారాలు విశాలంగా తెరవబడును. 그 천국 మనం ద్వారం గుండా ప్రవేశించినప్పుడు మీ విశ్వాసం నిలుపుకొనుటకు
환영해 줄 것이 మీరెంతో ప్రయాసపడ్డారు అంటూ వేల పదివేల దూతలు మనకు స్వాగతం పలుకుతాయి. అపోస్తుడైన పౌలు ఈ దృశ్యాన్ని చిత్రీకరించుకుంటూ ఎల్లప్పుడూ ఉత్సాహంతో సువార్త కార్యమును చేపట్టేవాడు. 외적인 어떤 బాహ్య హింసలు మరియు కష్టాలు అపోస్తుడైన పౌలు విశ్వాసాన్ని ప్రభావితం చేయలేకపోయాను. మీరు మరియు నేను కూడా ఇదే సువార్త మార్గమును నడవవలెను. 그러나 కాని భయంతో ఉనుకుచు ఈ భూమి నుంచి పిలువబడుట అవిశ్వాసులు చనిపోటకు భయపడతారు. 그러니까 그것이 이제 ఎందుకనగా వారు శిక్షింపబడదరని వారికి తెలుసు. 두려워하고 벌벌 떨고 겁을 내고 కాని మన సంగతి ఏమిటి? 그러나 우리는 దేవుడు మనల్ని తిరిగి పిలిచినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉండేదేమో. విశ్వాసము కలిగిన శివుని పిల్లలమైన మనము దేవుడు మనల్ని పిలిచినప్పుడు గొప్పగా ఆనందించేదేమో. 좋습니다. అది ఎంత సంతోషంగా ఉంటుంది. 이 하나님 దేవుడు తన పిల్లలను పిలవడానికి మరియు 실 때와 ఆయన అవిశ్వాసులను పిలవడానికి మధ్యన తేడా ఉన్నది. 차이가 있습니다. 그래서 우리가 మనం ఈ భూమిపై సిద్ధపడుచున్నది అందుకే కదా. 하나님의 దేవుడు మనలను తమ పిల్లలుగా మారే హక్కును అనుగ్రహించునని చెప్పారు. 그 ఆ విధమైన జీవితమునే మనం జీవిస్తున్నాము. 것입니다. 영혼에 대한 ఆత్మ గురించి ఆలోచించని ప్రజలు మూర్ఖులు. వారు అకస్మాత్తుగా పిలువబడతారు. 언젠가 소환될 ఏ సిద్ధపాటు లేకుండా 준비도 없이 있다가 వారు ఆ క్షణాన్ని అకస్మాత్తుగా ఎదుర్కొన్నప్పుడు 일을 당하게 되면 వారు కేవలం రోధించెదరు మరియు ఏడిచెదరు. 난리가 납니다. 여러분 ప్రతి ఒక్కరూ దేవుని యందు విశ్వాసంతో జీవించడం ఎంత ఆశీర్వాదకరమైనది. ఆత్మిక లోకము లేనట్లయితే 세계가 అది ఒక భిన్నమైన విషయంగా ఉంటుంది. ఏమైనా ఆత్మిక లోకం ఖచ్చితంగా ఉన్నది. 반드시 ఆ లోకం నిజంగా ఉన్నదని మనం పరిపూర్ణంగా నమ్మవలెను. 하나님께서는 믿는 విశ్వాసులు మరియు అవిశ్వాసులు ఇరువురు దేవుని చేత తిరిగి రమ్మని పిలువబడతారు. 똑같습니다. కానీ అతిపెద్ద తేడా అనగా ఫలితం. దయచేసి దీన్ని మనసులో ఉంచుకొనండి. 생각을 하시고 이 땅에 ఈ సంవత్సరం రండి తాత్కాలిక ఆనందం చేత మనం ఎన్నటికీ శోధింపబడకుండా లేదా కరిగిపోకుండా 흐트러지지 마시고 కేవలం తండ్రి మరియు తల్లి నడుచుచున్న పరలోక రాజ్యం దిశగా నడుద్దాం. 그 길로만 걸어갈 수 있는 한 해가 꼭 되시기를 부탁드리겠습니다. 요한 ప్రకటన 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను. వాటికి నిలువ చోటు కనబడకపోయాను. 12వ వచనం. 죽은 자들이 మృతులైన వారందరూ నిలబడి ఉండుట చూచితిని. ఈ భూమిపై ప్రజలు మరణించినప్పుడు మనం వారిని మృతులు అని వర్ణిస్తాము, కానీ ఆత్మ మరణించదు. మరియు ఆత్మలు గొప్పవారేమి కొద్దివారేమి వారు ఎక్కడ ఉన్నారు? వారు దేవుని సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారు. 전부 서 있더라고 했습니다. మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడినుట చూచితిని. 또 다른 అప్పుడు గ్రంథములు ఇప్పబడెను మరియు జీవగ్రంథము వేరొక గ్రంథం ఇప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు ఏమిటి? మృతులు తీర్పు పొందిరి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడేను. ఆ తరువాత వారేమి ఎదుర్కొంటారు? తీర్పు జరుగును. 여기 이제 지금 ఇక్కడ ఆత్మలు తీర్పు పొందుటకు నిలవబడి ఉన్నారు. 있습니다. ఈ భూమిపై స్వల్పకాలం పాటుగా ఒక నాటకంలో నటించిన పరలోక జీవులు 저들이 이제 తమ నిజ జీవితంలోకి తిరిగి వెళ్ళారు. మన నిజమైన జీవితం అనగా ఒక పరలోక జీవిగా జీవించే జీవితం. రండి 12వ వచనం మరలా చదువుదాం. మరి గొప్ప వారేమి కొద్ది వారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. 판을 받으니 సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. 가운데서 죽은 ఇక్కడ 자들을 주매 మృతులు అనగా అకస్మాత్తుగా పిలువబడిన వారు. 소환 받은 자들입니다. 각 వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. 대다수의 사람들이 అనేక మంది మూర్ఖంగా జీవించారు మరియు వారు చేసిన క్రియలను బట్టి తీర్పు పొందారు. 행위대로 심판 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. 이것이 ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. 그러니 మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడటం అద్భుతమైన విషయం కాదా? 큰일입니까? మన పేర్లను జీవ గ్రంథంలో వ్రాయుటకు 책에 దేవుడు మనకు బాప్తిస్మ అనబడే ఒక నియమాన్ని ఇవ్వలేదా? 침례라는 제도를 만들어 놓지 않았습니까? 한 ఒక్క ఆత్మైన అగ్నిగుండంలో ప్రవేశించక ముందే 영생들에게 영역 మనం ప్రజలకు ప్రకటించి వారికి ఆత్మిక లోకం గురించి తెలియజేయవలెను. 알려주어서 생명책에 그 이름을 తద్వారా వారి పేర్లు కూడా జీవగ్రంథమందు వ్రాయబడగలవు. 수 있는 이름과 제가 꼭 되셔야 됩니다. లేని ఎడల వారికి ఏమీ జరుగును? ఇది ఎవరి పేరైనను జీవగ్రంథంలో కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో త్రోసివేయబడును అని సెలవిస్తుంది.
భవిష్యత్తులో ఏమి జరుగునో ప్రజలకు తెలియజేయుటకు 온 인류에게 전부 దేవుడు ఈ దర్శనమును యోహానుకు చూపించలేదా? 요한에게 또 보여주신 것 아니겠습니까? 오늘 దేవుడు 내 영혼을 ఈ రాత్రి నీ ప్రాణంను అడుగుచున్నారు. 이제까지 수고하고 అప్పుడు 애쓰고 నీ కొరకు సిద్ధపరచుకున్నవన్నీ ఎవరికి చెందును అని చెప్పారు. 여러분 సోదరా సోదరులారా, ఈ భూమిపై మన భౌతికమైన జీవితం కూడా అవసరమైనది. 영역 ఏమైనా తప్పు ఏమిటనగా మీ ఆత్మిక జీవితాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఈ భూమిపై మీ భౌతిక జీవితాన్ని ఆనందించుట. తండ్రి మనకు ఒక బోధన ఇచ్చారు. 가르침 가운데서도 ఒక మూర్ఖుడు ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచించును, 일만을 생각하지만 కానీ ఒక తెలివైన వ్యక్తి తన భవిష్యత్తు గురించి ఆలోచించును. 사람이라고 말씀 주지 않았습니까? 우리의 ముందున్న మీ భవిష్యత్తు గురించి చూస్తూ 내다보는 ఆత్మిక లోకము గురించి సిద్ధపడవాలని 그도 부탁을 మీ అందరినీ నేను మరొకసారి అడగాలనుకుంటున్నాను. ఎవరి పేర్లైనను జీవగ్రంథంలో కనబడిన ఎడల 못에 던지 వారు అగ్నిగుండంలో త్రోసివేయబడునని వ్రాయబడింది. 벌어지기 때문에 అయితే హెబ్రీలు 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారం 좀 전 우리 ప్రజలకు ఎవరు ఎక్కువగా అవసరమో వారికి క్రీస్తు అవసరం. 그리스도도 అనేక పాపములను తీసివేటకు క్రీస్తు ఒక్కసారి అర్పించబడెను. 한 번에 자기를 మరి 들이신 తన కొరకు కనిపెట్టుకుని ఉన్న వారి రక్షణ నిమిత్తము ఆయన రెండవసారి ప్రత్యక్షమవ్వలను కదా. 자에게 두 번째 나타나신다고 되어 있죠. 그럼 자기 ఎవరి నిమిత్తము ఆయన రెండవసారి ప్రత్యక్షమగును? 사람들입니까? ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్న వారి నిమిత్తము. ఒక కోడి పిల్ల ఒక క్రొత్త జీవితంలోకి వచ్చుటకు తనంతట తానే తన గ్రుడ్డును పగలగొట్టుకోలేదు. 할 수가 없습니다. కోడి పిల్ల ఒంటరిగా అది చేయలేదు. గ్రుడ్డు నుండి బయటకు వచ్చే సమయం వచ్చినప్పుడు అది తన తల్లి కోడికి ఒక సూచన ఇస్తుంది. అమ్మా, 안에서 నిన్నిప్పుడు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుచున్నట్లుగా 다 돼서 하고 అది గ్రుడ్డు యొక్క పెంకును తట్టును. 그럼 అప్పుడు తల్లి కోడి దాన్ని విని 그 부분 గ్రుడ్డు పెంకును పొడిచి ఒక రంధ్రం చేయును. 줄탁 동시라 ఈ విధంగా 그런 이제 మనం కూడా ఇరువైపులా లోపల మరియు బయటన ఒకేసారి 동시에 연합 ఐక్యతతోనూ మరియు సామరస్యంతోనూ పని చేయవలెను. 일어나야 되겠습니다. 그래서 హెబ్రీలు 9వ అధ్యాయం ప్రకారం 또 మన స్వంతంగా మనం రక్షణ పొందుకోలేము. 하시고는 우리 క్రీస్తు ఈ భూమిపైకి తప్పక రెండవసారి రావలెను. 자기 అందుకని తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము రెండవసారి ఆయన ప్రత్యక్షమగునని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. 성경은 말씀하고 있습니다. 또 ఇదే వచనం యెషయా 25వ అధ్యాయం 9వ వచనంలో కనబడుతుంది. 우리가 그를 기다렸으니 ఆయన కొరకు వేచి ఉన్నాం, ఆయన మమ్మల్ని రక్షించును. ఆయన వస్తేనే గాని మనము మరి ప్రజలందరూ మన స్వంతంగా మనం సరైన మార్గాన్ని కనుగొనలేము. అకస్మాత్తుగా పిలువబడినప్పుడు సిద్ధపడుటకు మనకు తెలివైన మార్గం లేనందున చివరి దినాలలో ఆయన ఈ భూమిపైకి వచ్చి మనకు బోధించునని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. రండి మీక 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినాలలో ఈ దినాలలో 말세 시대에 యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున 것이라. అన్య జనుల నీకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవాకును బయలువెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి. 어떻게 한다고요? ఆయన ఏమి చేయును? మనకు బోధించుటకు ఆయనే స్వయంగా ఈ భూమిపైకి వచ్చును. కాబట్టి మనం ఆయన త్రోవలలో ఏమి చేయవలెను? నడుచుకుందుమని చెప్పుకొందురు. 갑작스러운 మనం అకస్మాత్తుగా పిలువబడటంతో మన స్వంతంగా పరిష్కరించుటకు ఏ మార్గము లేకుండెను. అందుకని క్రీస్తు తన కొరకు కనిపెట్టుకుని ఉన్న వారి రక్షణ నిమిత్తము వచ్చునని మాత్రమే కాక 직접 오시기만 하는 వారికి బోధించునని కూడా వాగ్దానం చేశారు. 신다고 했습니다. 하늘은 ఆయన మనకు పరలోక తల్లి, పస్కా, 또 విశ్రాంతి దినము, రక్షణ మరి నిత్యజీవం గురించి బోధించును. 장차 ఏలైనగా పరలోక రాజరిక యాజకులు ఆ మహిమగల కిరీటమును ధరించవలెను. 설 수 있도록 우리에게 ఎక్కడి నుండి? సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవాకును బయలువెళ్ళెను. 어디에서 나온 ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. 시온에서부터 나올 것이요 మనం ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకుందురు. 나올 것이라고 했습니다. అందరి మానవుల జీవితం అకస్మాత్తుగా పిలువబడటం జరగకముందు 이루어지기 이전에 이 땅에 మనకు బోధించుటకై ఆయన వచ్చును. 세계를 지혜롭게 맞이할 수 있는 తద్వారా మనం బుద్ధిగా ఆత్మిక లోకాన్ని పొందుకున్నటకు సిద్ధపడగలము. 할 수 있도록 인도하신다고 했습니다. 여러분 ప్రతి ఒక్కరూ మనం ఖచ్చితంగా ఆత్మలను కలిగి ఉన్నాము. 이 세상에 చాలా మట్టుకు ఈ లోకంలోని 7.7 బిలియన్ల ప్రజలందరూ ఆత్మ యొక్క విషయం గురించి ఆసక్తి చూపరు. 관심을 갖지 않습니다.
సంగమునకు వెళ్తూ దేవుని నమ్ముచున్నామని సమర్థించుకునే ప్రజలు కూడా ఆత్మ గురించిన అంశం కంటే ఈ భూమి గురించిన అంశాలని చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. 그러니 దేవుడు 하나님께서 ఏది కలపకపోవటం లేదా అందులో నుండి ఏది తీసివేయకపోవటమే అకస్మాత్తుగా పిలువబడుచున్నప్పుడు సిద్ధపడటం గల తెలివైన మార్గమని చెప్పారు. దేవుడు దీన్ని మనకు పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథాల ద్వారా చెప్పలేదా? 그리고 마지막 పరిశుద్ధ గ్రంథం యొక్క చివరన దేవుడు ఏమి చెప్పారు? 계시록 ప్రకటన 22వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు పరిశుద్ధ గ్రంథం యొక్క వాక్యములకు ఏది కలపకుడి మరియు అందులో నుండి ఏది తీసివేయకుడి అని చెప్పారు. మనం ఈ రోజు ఈ విషయాలన్నిటిని గురించి మరొక్కసారి ఆలోచించినప్పుడు సియోనులో ధర్మశాస్త్రం ప్రకటించి 율법을 మరియు మనలను రక్షణ వద్దకు నడిపించిన వారిని కలిసేలా మనల్ని అనుమతించినందుకు మనం మరొక్కసారి తండ్రి మరియు తల్లికి కృతజ్ఞతలు, 만났다는 మహిమ మరియు స్తుతులు చెల్లించడం తప్ప 아버지 어머님께 감사와 ఏమీ చేయలేము. 영광과 찬양을 돌리지 않을 수 없습니다. రండి 2వ తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 너는 వాక్యమును ప్రకటించుము, 때를 సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవుడు మనకేమి బోధించారో మనం ప్రజలకు తెలియజేయవలెను, మనం వారికి బోధించవలెను. 세상 ప్రజలకు ఇది తెలియనందున 살고 있기 때문에 눈에 ఈ దృశ్యమైన లోకమే నిజమైన లోకమని వారు పొరపాటుగా ఆలోచిస్తారు. 착각을 하고 있다는 것입니다. 우리 మన కొరకు నిజమైన లోకం ఏమిటి? అది ఆత్మిక లోకము. దేవుడు మనలను ఇది నిరంతరంగా బోధించి ప్రకటించవలనని కోరుచున్నారు. 2వ వచనం ఇలా సెలవిస్తుంది, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. 경계하며 ఎందుకనగా జనులు హితబోధను సహింపక అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక 자기의 కల్పన కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. 또그 귀를 칠려 అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, 길을 쫓으리라. శ్రమపడుము, సువార్తకుని పని చేయుము, నీ పరిచయను సంపూర్ణముగా జరిగించుము. 받으며 నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. 같이 벌써 మంచి పోరాటము పోరాడే తిని, 나의 떠날 기약이 నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. 나의 ఇక మీదట నా కొరకు ఏమిటి? నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. 무엇이 예비되어 있다고요? దేవుడిప్పుడు సియోను పిల్లల యొక్క కిరీటములను భద్రపరచుచున్నారు. అపోస్తుడైన పౌలు తన కొరకు 바울은 దేవుడు భద్రపరిచిన నీతివంతమైన కిరీటమునకై ఆతృతగా ఎదురు చూసెను. అతను 하나님이었습니다. నీతివంతమైన కిరీటమును ధరించుటకు నేను వేచి ఉండలేకపోచున్నాను అని తలంచెను. ఏమైనా 너 아직 అతని కార్యము చేపట్టుటకు నీవు ఒక కార్యమును కలిగి ఉన్నావు. నీవు తిరిగి రమ్మని పిలువబడే వరకు నీకింకా చాలా రోజులు ఉన్నాయి అంటూ దేవుడు అతని ఈ భూమిపై ఉండనిచ్చెను. 때로는 అతను చలితోనూ ఆకలితోనూ ఉంటూ 헐벗기도 하고 어려운 కష్టాలను హింసలను అనుభవించినను 고난을 당했지만 항상 అతడు అతని కొరకు సిద్ధపరిచిన ఆత్మిక నిత్య లోకం గురించి ఆలోచిస్తూ అతడు బలాన్ని పొందగలిగెను. 영원한 세계 అతడు నిత్య ప్రపంచం యొక్క కిరీటమునకై ఎదురు చూసెను మరియు తన కొరకు తన కిరీటాన్ని భద్రపరిచిన దేవుని గురించి ఆలోచించెను. దేవుడు నీవు వచ్చినప్పుడు నీకు కిరీటమును ధరింపజేయాలని ఎదురు చూస్తున్నాను అని చెప్పాను. ఆ ఆశతో పౌలు శ్రద్ధగా తన పరుగును కడముట్టించాడు. ప్రతి ఒక్కరూ 하나님 దేవుని విశ్వసించటం కేవలం విశ్రాంతి దినమందు సంగమునకు వెళ్ళటం కాదు. 비록 మనం కొన్ని మార్లు బీదవారిగా ఉంటూ విభిన్నమైన కష్టాలను శ్రమలను ఎదుర్కొన్నప్పటికీ 도 있고 మనం పరలోక రాజ్యమును కలిగి ఉన్నామని నిజం మనకు గొప్ప ఓదార్పుని ఇస్తుంది కదా. 위로가 되고 위안이 됩니까? మనం ప్రకటించే సువార్త అనున్నది సంతోషకరమైన టికెట్లను అందించున్నట్లుగానే ఉంటుంది. సంతోషాన్ని పంచుకునే కార్యము మీ కార్యము మరియు నా కార్యముగా ఉండాలని నేను ప్రార్థిస్తాను. రండి, దేవుడు నా కొరకు కిరీటమును భద్రపరచును. 얼마나 ఆ కిరీటం ఎంతో గొప్పగా ఉండబోవును. తండ్రి నా మీదట కిరీటమును పెట్టునప్పుడు నేనెలా భావించేదను అని ఆలోచిద్దాం. దీని గురించి ఆలోచిస్తూ రండి అంతం వరకు విశ్వాస పరుగును పరిగెడుతాం. 달려갈 수 있는 하나님께 రండి దేవుని నుండి గొప్ప ప్రేమను పొందుకుని సియోను యొక్క పిల్లలుగా మారుదాం. 다 되어 주실 것을 ఇంతటితో నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.